సో ఇప్పుడు ఒక చిన్న గేమ్ అన్నమాట. ఏంటి అని అంటే నేను క్వశ్చన్స్ అడుగుతాము, మా ఇద్దరిలో అది ఎవరు అనేది మీరు చెప్పాలి. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఫస్ట్ క్వశ్చన్ అడుగు. ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు? దాన్ని చూపించండి మరి. చిన్ను చూడండి అనుకుంటున్నారేమో, యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. ఎవరు ఎక్కువ నవ్వుతారు? లాఫింగ్ క్వీన్. నెక్స్ట్ ఫుడ్ లవర్. బెస్ట్ చెఫ్. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వండి కాస్త. బెస్ట్ చెఫ్ నేనైతే ఇట్లా చూపిస్తా. ఎవరు బాగా చేస్తారు? ఎందుకంటే అది తిని అదే చేసుకుంటుంది కాబట్టి. బెస్ట్ చెఫ్ అంటే ఎవరు బాగా వంట చేస్తారు? నేను మా ఇద్దరిలో రా. ఇద్దరు చెప్తా. నాన్న చిన్నప్పటి నుంచి ఒక నేనే సాన్ని అది ఒకటి టమాటో సాస్ తక్కువది, టమాటో సాస్ వేసి దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. దోశ పిండిలో వేస్తుంది. ఇద్దరు చూపిస్తున్నారు కదా. ఫస్ట్ నాకు చూపించారు. ఇంకా చెప్పిన పని ఎవరు వెంటనే చేస్తారు? ఒక్క నిమిషం అక్కడ లేదనుకుంటా. ఉంది అదిగో. ఎవరు బాగా పని చేస్తారు ఎక్కువ అని? చిన్ను ఎవరు ఎక్కువ పని చేస్తారు బాగా? ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? చేసి చిన్ను ఫాస్ట్ పని నువ్వు చేస్తావు, చెప్పగానే పని చేసేదే. అంటే ఏ అట్లా పని కాదు, చెప్పినా చేస్తావు. ఏ పని చెప్పినా నువ్వు అనుకున్నా మంచిగా ఎవరు చేస్తారు? అది ఫాస్ట్ గా పని చేస్తారు. నువ్వు వర్కింగ్ అని పెట్టవు, క్లారిటీ పెట్టాలి. నెక్స్ట్ ఎవరు ఎక్కువ పద్ధతిగా ఉంటారు? నెక్స్ట్ ఎవరు ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేస్తారు మంచిగా? మళ్ళీ టాస్క్. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? రా టాస్కింగ్, టాలెంటెడ్ కాదు టాస్కింగ్. మల్టీ టాస్కింగ్. అంటే డాన్స్, సంగీతం, చదువు, క్లాసులు చెప్పడము, టాస్క్ నేర్చుకోవడము, అన్ని ఇంకెవరైనా వస్తే వాళ్ళకి చెప్పడం, ప్రోగ్రామ్స్ చేయడము. అది నేను కూడా పడుకుంటా చేస్తాను. నెక్స్ట్ ఎవరు ఎక్కువ మల్టీ టాలెంటెడ్? యూ. నెక్స్ట్ సోషల్ మీడియా బాగా ఎవరు యాక్టివ్ గా ఉంటారు? నెక్స్ట్ ఎవరు ఫేవరెట్ డాటర్? నాకు తెలుసులే ఆన్సర్. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? నెక్స్ట్ ఎవరు ఎక్కువ ఫస్ట్ పుట్టిన వాళ్ళంటే అమ్మకు కొంచెం ఇష్టం ఉంటది. నెక్స్ట్ ఎవరు ఎక్కువ అండర్స్టాండింగ్? అర్థం ఎవరు బాగా చేసుకుంటారు? మొదట్లో చికా పడతారు, తర్వాత అర్థం చేసుకుని ఇద్దరు అండర్స్టాండింగ్ వస్తారు. సరేలే. నెక్స్ట్ ఎవరు ఎక్కువ కేరింగ్? ఇద్దరు చూపిస్తాను. కానీ నేను చిన్న ఎక్కువ కేరింగ్, అంటే నాకు లోపల ఉంటుంది, ఎక్కువ ఇదే చూసుకుంటా. ఇద్దరు కేరింగ్ చూపిస్తాను. నేను ఇద్దరు చూపిస్తాను. ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అది చూసుకున్నాను. ఆన్సర్ ఎవరు బెస్ట్ డ్రెస్సింగ్? డ్రెస్సింగ్ సెన్స్ అంటే నీకు డ్రెస్సింగ్ సెన్స్ ఓన్ గా ఉంది, నాకు అంత లేదు. అమ్మ హెల్ప్ చేస్తాను. నెక్స్ట్ ఎవరు ఎక్కువ మేకప్ యూస్ చేస్తారు? నేను నీ నుంచి నేర్చుకున్నా యాక్చువల్లీ మాక అమ్మ అక్క మాకు ఎవరు చేసి నువ్వే కదా, అది కరెక్ట్. ఓకే ఓకే అర్థమైంది. ఇప్పుడు బుల్లెట్ దిగింది కదా. అయిపోయే తెలుగు అడవా. మమ్మల్ని చూసి మీ లైఫ్ లో ఎప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు? దానికి సెపరేట్ గా, నాకు సెపరేట్ గా అయినా పర్లేదు. ఇద్దరు పుట్టినప్పుడు మీ లైఫ్ లో ఎప్పుడు హ్యాపీయెస్ట్ డే? మీ ఇద్దరు పుట్టినప్పుడు. అది మీ జీవితంలో మర్చిపోలేని రోజు ఏంటి? మన ఇద్దరం పుట్టినప్పుడు కాదు, మా ఇద్దరు పెళ్లి రోజు. ఆగు. జీవితం మర్చిపోలేదు. నేను మాత్రం జీవితం మర్చిపోలేదు. మా ఆ రోజు ఈ రోజు మర్చిపోలేదు. దీనికి విసులు ఒకటే సరిపోదు. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే. ఆగస్టు 10, 1997 ఆ రోజు మాత్రం మర్చిపోలేను. లైఫ్ లో ఎప్పుడు చాలా కష్టంగా అనిపించింది, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేశారు? మా అమ్మ పోయినప్పుడు, మా నాన్న పోయినప్పుడు. ఎట్లా ఓవర్కమ్ చేశారు? మా అమ్మ వల్ల నేను ఓవర్కమ్ అయ్యా. దాని నుంచి బయటకు వచ్చారు. నెక్స్ట్ లైఫ్ లో దేనికి చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నారు? గ్రేట్ఫుల్ అంటే చాలా కృతజ్ఞత భావంతో అట్లా. మా అమ్మ మా నాన్నకి భగవంతుడికి. ఏ విషయంలో అని? మా అమ్మ మా నాన్నకి భగవంతుడికి.
మా స్థాయికి రావడానికి. దేవుడికి గ్రేట్. మీ చైల్డ్హుడ్ ఎట్లా ఉంది మీకు? నా చైల్డ్హుడ్ భయంకరంగా ఉంది. చైల్డ్హుడ్ చాలా బంగారంలాగా ఉంది. జమీందారులే బతికా పిల్లడు ఉన్నప్పుడు. అదే ప్రేమ గురించి మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్స్ ఏంటి? లెసన్స్ ఎవరిని ప్రేమించకూడదు అర్థమైంది నాకు. లవ్ ఫెయిల్యూర్. పెళ్లి ఈ ఉద్దేశంలో ప్రేమ అంటే అంటే ఏంటి? ఏంటి? అది కరెక్ట్. అనిరుచమైన అనుభూతి. సాక్రిఫైస్, కేరింగ్, వాళ్ళ నెగిటివ్ ని పాజిటివ్ గా మనం స్వీకరించడమే ప్రేమ. నాకు ప్రేమ అనిరుచమైన అనుభూతి. అది ప్రేయసి కావచ్చు, పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, మనవరులు కావచ్చు, మనవడు కావచ్చు, అల్లుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రేమ అనేది నా ఒక- దృష్టిలో ఏంటో తెలుసా, ఎదుటి మనుషుల నెగిటివ్ ని కూడా పాజిటివ్ గా స్వీకరించడమే ప్రేమ. అంత మల్టీ టాలెంట్ లేదు నాకు. మీ లైఫ్ లో చేసా. మీ లైఫ్ లో డిఫరెంట్ గా ఏమైనా జరుగుంటే బాగుండేది, అది జరగకపోతే బాగుండేది, అలా ఏమైనా జరుగుంటే బాగుండేది, అట్లా ఏమైనా ఉందా? ఏంటి? మీ బామ్మ తన చనిపోకుండా ఉంటే బాగుండేది. నా లైఫ్ ఇంకా ఎక్కువగా బాగుండేది. మా బామ్మ సేమ్. మీ యంగర్ సెల్ఫ్ కి మీ మీరు చిన్నప్పుడు మీకు ఏ అడ్వైస్ ఇచ్చుకుంటారు? ఏం ఒక advice మాట ఇస్తారు? చెప్పాలి అంటే, నాకు నేను ఒక మాట చెప్పాలి అంటే, కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడితే రేపు ఖచ్చితంగా సుఖపడతాను అని. నమ్మది. నాకు మాత్రం నేను కరెక్ట్ గా చదువుకుని ఉంటే మంచి లాయర్ అయ్యేవాడు. మీ గురించి సపరేట్ గా మీ ఫ్యామిలీ అంటే నేను నాన్న అక్క, లేదా నేను నాన్న అమ్మ, అట్లా సంథింగ్ ఒకళ్ళు వదిలేసి మీరు ముగ్గురు మీ గురించి ఒకటి మంచిగా గుర్తుంచుకోవాలి అంటే ఆ ఒక్క విషయం ఏంటి? నా గురించి వీళ్ళు ఇది గుర్తుంచుకుంటే బాగుంటుంది అని. మంచి మదర్ గా గుర్తుపెట్టుకోండి మీరు. ఆయన మంచి భార్యగా గుర్తుపెట్టుకుంటే చాలు. నువ్వు నాన్న సేమ్. మంచి తండ్రి గుర్తుపెట్టడం కాదు. ఇంకా మంచి భర్తగా. నువ్వు చెప్పు నేను చెప్తాను చెప్పు వాళ్ళకి. చెప్పు. తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? నెక్స్ట్, వాట్ వాల్యూస్ ఆఫ్ ఇన్పుట్ డూ యూ హోప్ ఐ విల్? అమ్మో 10th క్వశ్చన్. నీకు తెలుగు రాదు. ఇంగ్లీష్ ఏంట్రా? నీకు ఇంగ్లీష్ తెలుగు ఉండవచ్చు. ఇప్పుడు కౌంటర్ ఇద్దాం అనుకున్నా. నీకు తెలుగు రాదు. నాకు తెలుగు వచ్చా చాలా కష్టం. అది ప్రిన్సిపల్ చదవడం కష్టంగా ఉంది నీకు. ప్రిన్సిపల్ ఇంగ్లీష్ లో ఉన్నాయి అవి. అది తెలుగు చదవడం కష్టంగా ఉంది నీకు. ప్రిన్సిపల్స్ తెలుగులో ఏం చెప్తాం? అంటే జీవిత విలువలు అట్లాంటివన్నీ, ఎథిక్స్ ఏంటి? వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్, అట్లా మీరు జీవితంలో ఇవి పాటించాలి అట్లా ఏమన్నా ఉన్నది అభిప్రాయం? అది క్వశ్చన్. నీకు నువ్వు ఇవి డైరెక్ట్ గా చెప్పినా పర్లా. కాదు, ఆ సిద్ధాంతాలు ఉన్నాయి కదా, మా లైఫ్ లో ఎట్లా బతకాలి అని మీరు హోప్ చేస్తున్నారు, మీరు కావాలి అనుకుంటున్నారు. ఎవరిని మోసం చేయకూడదు. మీ కాళ్ళ మీద బతకాలి. ఎథిక్స్, మీ కష్టంతో మీరు బతకాలి. మర్చిపోకుండా వంశము, పరువు, మర్యాద, కుటుంబము, గౌరవము. ఒకళ్ళని మోసం చేయకూడదు, నమ్మిన వాళ్ళని అసలు చేయకూడదు, ఒకరి మీద అసూయ పెంచుకోకూడదు. అసూయ పెంచుకో, ఈర్ష్య, ద్వేషాలు. అదే మనం ఎలా ఉంటాము అనేసి అలా రెండోది అదే చెప్పింది. ఎలా రెండోది ఉంటాము అని. అదే అదే చెప్పాలి. అలాగే ఉండండి, అలాగే ఉంటారు మీరు బతకాలి. డబ్బు ముఖ్యం కాదు, రక్త సంబంధం ముఖ్యం తెలుసుకోండి. మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళదే. ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం. మీ ఉద్దేశంలో ఒక మంచి అర్థం ఉన్న లైఫ్ అంటే ఏంటి? అర్థవంతమైన జీవితం అంటే నీ ఉద్దేశంలో ఏంటి? సర్దుకుపోతూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ ప్రేమగా బతకటం. నా భార్య, నా ఇద్దరు పిల్లలు, నా అల్లుళ్ళు, నా మన కోసం ఆలోచించే వాళ్ళ కోసం ఏదైనా చేస్తూ అర్థం చేసుకుంటూ, నా అల్లుడు, నా కూతుర్లు, కేరింగ్ గా వాళ్ళని చేసుకుంటూ. అంతే. మీ లైఫ్ లో జరిగిన ఒక్క స్టోరీ ఫ్యూచర్ జనరేషన్స్ కి గుర్తుండాలి, వాళ్ళకి తెలియాలి అంటే, మా పిల్లలకి అలా అలా తెలియాలి అంటే మీ గురించి ఒక స్టోరీ లైఫ్ లో జరిగింది. చాలా మంచి అయినా అని చెప్పి అనుకోవాలి. అది నా ఉద్దేశం. అట్లా కాదు, నా లైఫ్ లో ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఇప్పుడు ఇలా కూర్చొని ఇట్లా చేసేవాడు, అలా నీ బాగా గురించి ఇదిగా ఏదైనా ఉండేవాడు, నువ్వు ధైర్యంగా చెప్పాలి అని చెప్తావు కదా. అట్లా బామ్మ గురించి, బామ్మ చాలా సర్దుకుపోయేది, చాలా ఇదిగా ఉంటది, రిజర్వ్డ్ గా మంచిగా అని చెప్తారు కదా. అప్పుడు మీరు చెప్పాలి మా గురించి. మేము ఎలా చెప్తాం? నీ లైఫ్ లో జరిగిన స్టోరీ ఏం చేయిస్తే బాగుంటది మా ఇప్పుడు నీ ద్వారా లవ్ మా స్టోరీలు పిల్లలకి ఉన్నాయి అని చూసావా? ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. కష్టాన్ని నమ్ముకుంటూ ఎలా పైకొచ్చామో పిల్లలకి చెబుతూ మన కోసం మనం బతకాలి, పక్క వాళ్ళ కోసం బతకూడదు. ఉన్నంతలో సర్దుకుపోతూ బతకాలి. మీ లైఫ్ లో పడ్డ కష్టము, నేర్చుకున్న లెసన్స్ అని ఫార్వర్డ్ చేయాలి. మీ లైఫ్ లో పెద్ద ఫియర్ అంటే బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి మీ లైఫ్ లో? ఇది ఇప్పటిదాకా జరిగింది కాదు, ఏమైనా ఒక వస్తువు అవ్వచ్చు, ఒక మనిషి అవ్వచ్చు, అంటే ఒక feeling పర్సన్స్ ని అవ్వచ్చు. లూజ్ అయిపోవడం నాకు భయం. నేను చెప్తాను. మీ ఇద్దరం ఎప్పుడు ఒకే చోట ఉండాలి. ఆయన లేకపోతే నాకు భయం, నేను లేకపోతే మా ఆయన భయం.
నువ్వు నాన్న ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అంటే ప్రేమిస్తున్నావు, నాన్న నిన్నెందుకు? పెళ్లి చూపుల్లో మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేదు. ఆయన నన్ను చూసారుగా, నేనే చూడలే. ఎందుకు ప్రేమిస్తున్నావు? ఆయన మంచితనము, నా పట్ల చూపించే బాధ్యత, ప్రేమ అది ఇంకా ప్రేమించేలాగా చేస్తాం. నీకు అమ్మని ఎందుకు పెళ్లి చూపులో చూసావు నువ్వు? ఎందుకు ఓకే అనుకున్నావు? మీ తాతయ్య వాళ్ళ అన్నయ్య అంటే మీ పెద్ద తాతయ్య రాత తాతయ్య అమ్మాయి బాగుందిరా, మంచి సంబంధంగా పెళ్లి చేసుకోవాలన్నారు. పెద్దమ్మడు గౌరవం ఇచ్చారు, పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత మీ అమ్మని జాగ్రత్త చూసుకున్నాను. ఓకే, దిస్ ఈస్ మై పర్సనల్ క్వశ్చన్. వాట్ డస్ రాతాతియా మీన్ టు యూ అండ్ యూ? నాకు తెలుసు, మాకు తెలుసు ఆన్సర్. బంగారాన్ని మనిషి మాకు ఎప్పుడు చెప్పారు? నాన్న తర్వాత నాన్న. బంగారాన్ని మనిషి, తండ్రి తర్వాత మీ రంగతాతకి ఆయన తండ్రి. గొప్ప మనిషి, విలువలు, వ్యక్తిత్వము కల మనిషి. సో రంగతాత మా తాత, మా తాత వాళ్ళ అన్నయ్య పెద్ద తాత. వీ కాల్ రాతాత. ఎస్. ఆయన పేరు పెట్టాను వీడికి, రాధాచంద్రిక. రాధాకృష్ణమూర్తి అని పేరు, అంటే రాధాకృష్ణ పేరు. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఒక్క నిమిషం, ఐ హావ్ పర్సనల్ క్వశ్చన్ ఆల్సో. నీకు నాన్నలో బాగా నచ్చిన ఫేవరెట్ క్వాలిటీ ఏంటి? నేను నాన్నలో అన్ని నచ్చుతాయి. నెమ్మది తిట్టిన పట్టుంటాడు, నెమ్మది తిట్టిన పట్టుంటాడు. ఓకే, లేదు, నాన్న నాకు అన్ని నచ్చుతాయి. అర్థం చేసుకున్నాడు, కోపంలో అరిచినా నన్ను బాగా అర్థం చేసుకుంటాడు. చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. స్ట్రైట్ ఫార్వర్డ్. నెక్స్ట్ చెప్పండి. నీకేం నచ్చింది? ఎవరిలో అక్కలో నీకు మంచిదా? నీ మంచిదా నీకు శత్రువు అవుతుంది. నచ్చిన బ్యాలెన్స్డ్ మైండ్. అది స్థిత ప్రజ్ఞత. అటు ఇటు డివియేట్ అవ్వకుండా స్థిత ప్రజ్ఞత. కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్ ఇంకా నీలో కాన్ఫిడెన్స్. కేరింగ్. నేను చెప్పచ్చా? కైండ్నెస్. కేరింగ్, కైండ్నెస్, కైండ్నెస్. జెన్యూన్. సాధించాలనే పట్టుదల. అన్నిసార్లు కాదు, అన్నిసార్లు జెన్యూన్ కాదు. భారతదేశం నడుపుకున్నంత డబ్బులు పనిచేస్తుంది. అబౌట్ యువర్ టెల్ దెమ్ అబౌట్ యువర్ లవ్. ఇప్పుడు అది మీకు చెప్పాలి. ఫస్ట్ చిన్నదాన్ని చెప్పరా? పర్లేదు, నువ్వు చెప్పరా. లేడీస్ ఫస్ట్. నువ్వు లేడీ. ఫస్ట్ లేడీస్ ఓకే. నీకు వద్దని చెప్పలే. చిన్న కూతురు నాకు అంత ప్రేమ తెలుసా? ఇంత 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 ప్రేమ ఉంది. ఎంత చేసినా చేయలేదు కాదు, మొహం మీద చెప్పేస్తే నాకు ప్రేమ ఉన్న చిన్న అవుతుంది కాదు. అది ముందు ముందు ఎవరు ఒక మాట ఉంది. ఈవిడ మమ్మల్ని మా నాన్న చూసింది. ఇప్పటిదాకా ఆవిడ గుర్తులు ఉన్నాయి. ఆవిడ గుర్తులు ఈవిడికి, మా చిన్నవాడికి మా అమ్మ నాన్న గుర్తులు లేవు. 2.5 సంవత్సరాల పిల్ల. నువ్వు అంటే ప్రేమ, నేనంటే పిటి. కోపం కాదు, ప్రేమనే. అరుస్తా అరుస్తా కానీ చెప్తున్నా. వదిలేదు. ఇంకొకటి అట్లా చూడ, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చిన్నప్పటి నుంచి చెప్పింది అక్క. ఫేవరెట్ ఫేవరెట్ కూతురు అని చెప్పలే నేను. నాకు ఇద్దరు ఇష్టమే, ఒక రవ్వ దాని మీద ఉంటది అంతే. అభిమానం అది. నిప్పు రవ్వ. మరి ఇంట్లో పెద్ద సైకో, చిన్న సైకో, అంతే తేడా. క్వశ్చన్, నీ ఫేవరెట్ కర్రీ ఏంటి? నా ఫేవరెట్ కర్రీ వచ్చి ముద్దపప్పు, గుత్తొంకాయ కూర, చిట్టింది కూర. చిట్టింది కూర నెంబర్ 1 అండి. మా బియ్యం కూడా పంపిస్తారండి, అది మాత్రం మర్చిపోరండి. ముందు అది కూడా పెట్టు. ఏంటి కర్రీనా? మీ ముగ్గురికి ఏది ఇష్టం, నాకు అదే ఇష్టం. నీ ఫేవరెట్ కర్రీ? అమ్మ చెప్తారు, చెప్పమా. గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ. నా ఫేవరెట్ కర్రీ చామంతి వేపుడు. నా ఫేవరెట్ బంగాళదుంప వేపుడు. బంగాళదుంప వేపుడు కరెక్ట్ ఆన్సర్. ముద్దపప్పు, నెయ్యి. నాకు ఒకటి చెప్ప మరి. మంచిగా చేసి ప్రేమగా పెడితే ఏదైనా చేస్తా. నేను కూడా అన్ని తింటా, కానీ కొన్ని చిరాకు. కానీ అమ్మగారి పెడితే అన్ని తింటా. ఏ ఆపమ్మ ఊరకే. ఇష్టము అదే. ఫస్ట్ పుట్టావు, ఫస్ట్ అమ్మ అని పిలిచావు, అంతే. ఆ రవ్వ అంతే చెప్పేసావు నాకు. ఆ రవ్వే లాస్ట్ అన్నమాట. మేమందరం ఒక గుడ్ ఫ్యామిలీ, అండర్స్టాండింగ్, ఒకళ్ళంటే ఒకరికి డౌట్ చేశారు కదా, ఈ చేసి పంపిస్తే డబ్బులు ఇస్తారు వాళ్ళు మనకి. మన మెమరీస్ జస్ట్ తెలుసు కదా, యూట్యూబర్ కాదు జస్ట్.
ఫ్యామిలీ అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫ్యామిలీ. చూసుకుంటాం కదా మనం. కాదు మన మెమరీస్ ని యూట్యూబ్ లో పెడతాం కాబట్టి అందరూ పిక్చర్ కూడా కూడా తీసుకుని చూస్తారు. కూర్చోబెట్టొచ్చుగా. బుజ్జి తల్లి ఇంకో కడ కనబడుతుంది ఇక్కడ. హాయ్ చెప్పు. హాయ్ అందరు చెప్పండి. సారంగి పెట్టు. సారంగి పెట్టు. సరే బుస్తలు ఇప్పుడు టైప్స్ ఆఫ్ హార్ట్స్ చూపిస్తుంది. చూపించు బుజ్జి తల్లి స్టాండ్ అప్. ఇక్కడ తాగుల్లో కూర్చున్నావా? ఇక్కడ ఇక్కడ. ఓకే. సరే బుస్తల్లి బుజ్జి తల్లి ఒక క్వశ్చన్ అడుగునా నీకు. నీకు అమ్మ అంటే ఇష్టమా, తాత అంటే ఇష్టమా, అమ్మమ్మ అంటే ఇష్టమా, పిన్ అంటే ఇష్టమా? పిన్ అంటే నీకు ఎంత ఇష్టం? పెట్టు హార్ట్స్ పెట్టు. స్వీట్ హార్ట్ పెట్టు ఫస్ట్. కన్వి పెట్టు. నార్మల్ హార్ట్ పెట్టు. సారంగి హార్ట్. సాటర్డే హార్ట్. హాయ్ బిచ్చల్లి. చిన్నప్పుడు నీ వయసు ఎంత తెలుసా? చూడు బ్రదరు. అది వయసు ఇస్తా, చూడు, ఇస్తా, ఈ వీడియో ఇస్తున్న వయసు ఎంత తెలుసా? 4 years. సరే నాకు 4 years అని చెప్పు. 2 కాదు 4. ఇలా ఇలా పెట్టాలి. 4 years. ఓ చెప్పు. 4 years. ఐ లవ్ యూ అని పెట్టు. సిగ్మా బాయ్ పాడు. వదిలే. ఓకే ఓకే బాయ్.